ఎప్పుడు ఇడ్లీ రవ్వతోనే కాకుండా ఇలా ఒకసారి రేషన్ బియ్యంతో అయితే ఇడ్లీ ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోతే అంత సాఫ్ట్గా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేశారంటే బయట ఇడ్లీ రవ్వ కొనుక్కొచ్చి ఇంకెప్పుడు చేయరు, అంత బాగుంటుంది. నేను ఇక్కడ 1.5 గ్లాసు మినపప్పు అయితే తీసుకున్నాను. ఒక గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున రేషన్ బియ్యం అయితే తీసుకోవాలి. 1.5 కప్పు మినపప్పుకి నేనైతే 3 గ్లాసుల రేషన్ బియ్యం తీసుకున్నాను. శుభ్రంగా కడిగి 7-8 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. లేకపోతే పొద్దున్నే నానేసి సాయంత్రం పిండి పట్టుకున్నా కూడా చాలా బాగుంది. ఫస్ట్ మినపప్పు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి, ఎక్కడ బరక అనేది లేకుండా. పిండిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని అదే మిక్సీ జార్లో మనం నానబెట్టుకున్న బియ్యం కూడా వేసి మెత్తగా కాకుండా కొంచెం బరక రవ్వలాగా ఉండేటట్టు అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇంకా మినప్పిండిని బియ్యం పిండిని రెండు కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే ఇడ్లీలు అంత బాగా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. పొద్దున కల్లా అయితే పిండి పర్ఫెక్ట్గా పొంగింది అనమాట. చూసారు కదా ఎంత ఫ్లఫీగా ఉందో. మనకు కావాల్సినంత పిండి అయితే తీసుకొని ఇంకా మిగిలిన పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. పిండిలో ఉప్పు, సోడా ఉప్పు, కొన్ని వాటర్ వేసుకొని అయితే కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉండకుండా కొంచెం పల్చగా ఉండేలాగైతే వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఈ ప్లేట్స్కి కొంచెం నెయ్యి రాసుకొని పిండి వేసుకొని అయితే ఆవిరికి ఉడికించేసుకోవాలి. ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే అయితే పర్ఫెక్ట్గా ఉడుకుతాయి ఇడ్లీలు. ఇడ్లీ సరిగా ఉడికిందా లేదా అని డౌట్ వస్తే తడి చేత్తో ఇడ్లీని ఒకసారి ప్రెస్ చేసి చూడండి. చేతికి పిండి అతుక్కోకుండా ఉంటే ఇడ్లీ సరిగా ఉడికిపోయిందని అర్థం. ఇడ్లీ వెంటనే తీయకుండా ఒక 5 మినిట్స్ అలాగే వదిలేయాలి. అప్పుడు ఇడ్లీ సరిగా వచ్చింది. ఈ ఇడ్లీలు చల్లారిపోయిన కంటే వేడిగా తింటేనే చాలా బాగుంటుంది. ఒకసారి నచ్చితే ఇంట్లో ట్రై చేసి చూడండి. అలాగే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.